హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు వార్తాపత్రికల్లోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు, వాటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే సిఐఐ మీటింగ్‌లో కూడా పెట్టుబడుల వేట కొనసాగింది. నిన్న మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు నేను గుజరాత్‌లో సోమనాథ్ ఆలయంలోకి వెళ్లి ప్రవేశించి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ కూడా నేను జరిగినటువంటి విషయాల గురించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే సింగపూర్‌లో లోకేష్ గారు కూడా ఆహ్, వేట కొనసాగిస్తున్నాడు. పరిశ్రమల వేట. దాని గురించి చేశారు. తమిళనాడులో స్టాలిన్ గారు విజయ్ స్టాలిన్ కలిశాడు. దాని గురించి నీట్ పరీక్ష ఫలితాలు లీక్ అయినటువంటి మ్యాటర్ గురించి ఈరోజు ఈనాడు పేపర్‌లో ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నాయి. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మీట్ అయినటువంటి విషయం తెలుసుకుందాం. రండి పరిశ్రమలు పెట్టండి. ఒక్కో పారిశ్రామికవేత్త ఏపీలో ఒక్కటైనా ఏర్పాటు చేయాలి. సిఐఐ వార్షికోత్సవ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పి నిన్న ఆయన మాట్లాడినటువంటి విషయాలు. భారత పరిశ్రమల సమైక్య తరపున ఒక్కో పారిశ్రామికవేత్త కనీసం ఒక్క పరిశ్రమనైనా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు తాము 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, దీని ద్వారా 23 లక్షల ఉద్యోగాలు సృష్టించగలుగుతామని, పెట్టుబడుల ఆకర్షణే ఇప్పుడు మా రెండో స్థానంలో ఉన్నామని, తొలి స్థానంలో నిలవాలన్నదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశమని, ఈ విషయంలో దేశంలో అందరికంటే ముందుండేలా ఆంధ్రప్రదేశ్‌ని ప్రమోట్ చేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సోమవారం సాయంత్రం ఇక్కడ సిఐఐ నిర్వహించినటువంటి వార్షిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అని చెప్పి ఒక మ్యాటర్ గురించి చేశారండి. అలాగే నిన్న కేంద్ర మంత్రులతో నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉన్నారు. పోలవరానికి పూర్తిగా సహకరించండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కూడా కలిసినటువంటి మ్యాటర్ గురించి చేశారు. తర్వాత మోడీ గారు నిన్న గుజరాత్ సోమాలయంలో జలాభిషేకంలో పాల్గొని నరేంద్ర మోడీ భారత్ ఎవరికి లొంగదు అని చెప్పి ఒక ప్రధాన హెడ్లైన్స్ చేశారండి. తర్వాత నిన్న లోకేష్ గారు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. సింగపూర్ ఏపీ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించండి. మిర్చి ఎగుమతులకు సహకరించండి. సింగపూర్ లో ప్రభుత్వాన్ని కోరిన మంత్రి నారా లోకేష్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అలాగే న్యాయవాదులు న్యాయ వ్యవస్థల మధ్య వివాదాలు పరిష్కరించడానికి ఒక కమిటీ అని ఒక బ్యానర్ వార్త చేశారు. అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలి అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ యొక్క ఆదేశం చేసినట్టు ఒక బ్యానర్ వార్త. న్యాయవాదులు న్యాయ వ్యవస్థల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దేశంలో అన్ని హైకోర్టులు తమ పరిధిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించినట్టు ఒక బ్యానర్ వార్త వచ్చింది. అలాగే నిన్న స్టాలిన్ గారిని విజయ్ గారు కలిశారు. అది చాలా హర్షించదగ్గటువంటి విషయం. తమిళనాడు విపక్ష కూటముల్లో కుడుపులు, పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తిరుగుబాటు అని చెప్పి బ్యానర్ వార్త వేశారు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకి సొంత బలం చాలా లేకపోయినా ఇతర పక్షాలతో కలిసి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చిన 2 ప్రధాన కూటముల్లో చీలికలు వస్తున్నాయి. అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీలో నాయకత్వం పోరు మొదలైనటువంటి వర్గాలు ఏర్పడ్డాయని, ఈ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్డీఎంకే 47 స్థానాలు గెలిపించింది. టీవీకి మెజారిటీ ఎమ్మెల్యేలు లేనందున ఆ పార్టీ మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలో 36 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రత్యక్ష శిబిరంగా పెట్టినట్టు ఒక వార్త రాశారండి. పోతే ముఖ్యమైనటువంటి విషయం అండి, మన మామూలుగా నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత చెకింగ్ ఉంటదంటే ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. అదే విధంగా స్కాలర్లు, ఫుల్ షర్ట్లు ఇవి కూడా వేసుకోకూడదు. అలాంటి నీట్ పరీక్ష పత్రికలు నీట్ ప్రశ్నలు లీక్ అయినట్టు ఒక వార్త వచ్చింది. రాజస్థాన్ లో నీట్ ప్రశ్నాపత్రం లీకు దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజి ఇప్పుడు ఏమీ చెప్పలేమన్న ఎన్టీఏ అని చెప్పి ఒక బ్యానర్ వార్త. జాతీయ అర్హత పరీక్ష అంటే నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్నటువంటి వార్తల కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల యొక్క ప్రశ్నలు
పరీక్ష పరీక్షకు ముందుగానే రాజస్థాన్‌లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసి మెజారిటీతో పోల్చి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు, దీనిలో పలు రాష్ట్రాల నెట్‌వర్క్‌ల హస్తం ఉందంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. పోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. మన బుడమేరు మునిగిపోయి 2024లో ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో బుడమేరు మునిగిపోయి వరదలు కొట్టుకొచ్చి బుడమేరు నుంచి దగ్గర దాపు విజయవాడ సగ భాగం మునిగిపోయింది. ఆ వార్తను గురించి ఇంకా ఆ గండి బోడ్చలేదంట. దాని గురించి ఒక వార్త వేశారు. 2 ఏళ్ల క్రితట విజయవాడ సగం మునక కాలువకు గండ్లు పూడ్చడంలో ఇప్పటికీ తీవ్ర నిర్లక్ష్యమే. శాంతినగర్ వద్ద పూర్తి కాని రక్షణ గోడ నిర్మాణం, ఆక్రమణల తొలగింపులో వికరిస్తున్నటువంటి వైఫల్యం అని చెప్పి ఒక బ్యానర్ వర్తేశారు. దాదాపు 2 ఏళ్ల కిందట 2024లో ఆగస్టు 31 అర్ధరాత్రిన బుడమేరు కట్ట తెగింది, వరద ఉప్పొంగింది. తెల్లవారేసరికి విజయవాడ నగరం సగం మునిగిపోయింది. చుట్టుపక్కలున్న అనేక గ్రామాలు జలమయమయ్యాయి. 10 అడుగుల లోతులో నీళ్లు ఇళ్లలోకి ముంచెత్తింది. 24 మంది వరదల్లో కొట్టుకుపోయారు. వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. 1,00,000 ఎకరాల్లో పంట నీరు మునిగింది. నగరంలో 10 రోజులకు పైగా ఆ నీళ్లు అలాగే ఉన్నాయి. జనం ఇల్లు వదిలేసి కట్టుబట్టలతో వెళ్లిపోయి వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వరద ప్రాంతం తగ్గాక తిరిగి చూస్తే బురదతో కూరుకుపోయినటువంటి ఇల్లు, పాడైపోయిన గృహాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనంత భయానకంగా ముంచుకొచ్చిన ఈ ఉపద్రవాన్ని మళ్లీ నగరానికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయమంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అప్పటి గండ్లను 2 ఏళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో పూడ్చలేకపోయారు. మరో 2 నెలలో వర్షాలు రాబోతున్నాయి. వరదొచ్చి బుడమేరు ఉప్పొంగితే విజయవాడ మళ్లీ మునిగిపోవడం ఖాయం అని చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని గురించి ఈరోజు ఈనాడులో రాసినటువంటి మెయిన్ వార్త చూడొచ్చు. తర్వాత ఈనాడులో ఇంకొక మెయిన్ వార్త అండి. మీ సర్టిఫికేట్ బోగసా కరెక్టా అని ఒక మెయిన్ వార్త వేశారండి. ఉద్యోగులనే అడిగి వారు చెప్పిందే ధృవీకరణగా నమోదు. నకిలీ సర్టిఫికేట్ల సంగతి ఎలాగైనా తేల్చేది. ఉద్యోగంలో చేరి 6 ఏళ్లు, ఇప్పుడు ధృవీకరణ కోసం యూనివర్సిటీలకి లేఖలు. 1,200 మంది పశు సంవర్ధక సహాయకుల మీద ఆరోపణలపై అధికారులు తీరా అని చెప్పి ఒక వార్త వేశారండి. 2019 నుంచి 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,100 మంది ఏహెచ్లు నియమితులయ్యారు. వైకాపా హయాంలో సాగినటువంటి ఈ నియామక ప్రక్రియ సక్రమంగా జరగలేదని, సరైన అర్హతలు లేకపోయినా నకిలీ ధృవీకరణ పత్రం పట్టుకొచ్చిన ఉద్యోగం ఇచ్చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏహెచ్ఏల ధృవీకరణ పత్రాలను మళ్లీ పరిశీలించాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఆ శాఖ జిల్లాల జేడీలను గత నెల ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి తీరు తాత్సారం చూస్తుంటే ఈ నకిలీ వ్యవహారం కొలికి తెస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి ఒక వార్త రాశారండి. పోతే ఆంధ్రజ్యోతిలోకి ఒకసారి వెళ్దాం. అయితే ఇక్కడ నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు, బంగారం ఎందుకు కొనొద్దు, మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. అంటే నిన్న మోడీ గారు మాట్లాడినటువంటి విషయంలో బంగారు కొనొద్దు, ఇంధనాన్ని సేవ్ చేద్దాం అనేటువంటి విషయం గురించి మాట్లాడారు కదా. దాని గురించి ఎందుకు కొనొద్దు అని ఆంధ్రజ్యోతిలో క్లియర్ గా వేశాడు. ఏటా మన పసిడి దిగుమతి 700 నుంచి 900 టన్నులు. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతికే ఏకంగా 23 లక్షల కోట్ల వ్యయమైంది. భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అవి వేగంగా కరిగిపోయి ఆర్థిక సంక్షోభానికి జారి చేసే ముప్పు ఉంది. అందుకే దేశ ప్రజలు పలు సూచనలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడినటువంటి ఇందుకు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అలాగే ఒత్తిడితో భారత్ను లొంగదూసుకోలేరు అని సోమనాథ్ ఆలయంలో నిన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళి మాట్లాడినటువంటి విషయంలో చూడొచ్చండి. అయితే ఇది ఇప్పుడు చెప్పుకున్నాం, ఏపీ పిలుస్తోంది పెట్టుబడులు వెల్లువ అని చెప్పి. అలాగే నిన్న మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అమరావతిలో పుంగోల్ అనేటువంటి సంస్థను గురించి పెడుతున్నారు. సింగపూర్ తరహాలో టౌన్షిప్,
దేశానికే రోల్ మోడల్ గా నిర్మాణం, సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామికల్ రిజిల్ అభివృద్ధి, ఆగ్నేయ ఆసియా దేశాల్లో సులభతర వాణిజ్యం, అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లో ఓకే, విశాఖ ప్రపంచ స్థాయి మైనస్ సెంటర్, గ్లోబల్ ఈవెంట్ గమ్యస్థానం ఏపీకి తీర్చిదిద్దుతాం, ఏపీ సింగపూర్ మధ్య పోర్ట్ ఆధారిత కారిడార్ అని చెప్పి అవి తీసుకొని వస్తున్నారండి మన దీనికి. ఇది చెప్పుకున్నాం. స్టాలిన్ గారిని మన విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కలిసినటువంటి దాని గురించి చెప్పుకున్నాం. ఇది కూడా చెప్పుకున్నాం, నీట్ పేపర్ లీకేజీ. ఇది మాత్రం అన్యాయం. అందుకేనండి మామూలుగా మన సౌత్ సైడ్ ఈ నీట్లు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇట్లాంటి లీకులు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, మనకు మాత్రం చాలా తక్కువ ఉంటారు. నిన్న సాక్షిలో ఒక మెయిన్ వార్త రాశారండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాళ్ళ యొక్క కొడుకు గురించి నిన్న సాక్షిలో ఒక మెయిన్ వార్త రాశారు. దానికి విరుగుడుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. బుద్ధి లేని రాతలు, బుర్ర లేని యాక్షి, అమరావతి ప్లాట్లు కేటాయింపుపై జగన్ పత్రిక విషయం అని చెప్పి ఒక వార్త రాశారు. జాక్పాట్ అంటూ రైతులను రెచ్చగొట్టే తప్పుడు రాతలు, ఆంధ్రజ్యోతి ఎండి కుమార్తెకు ప్లాట్లపై తప్పుడు కథనం, బైపాస్ పక్కనే ఎస్ఆర్ఎం ఎదురుగా అంటూ వక్రీకరణ, 300 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కనే ఎదురుగానేనట, మెసేజ్ చేయగలిగితే కోర్ క్యాపిటల్లోనే ప్లాట్లు పొందొచ్చు కదా, ప్లాట్లు కేటాయింపుల్లో పక్కాగా వ్యవహరించినటువంటి సిఆర్డిఏ, పూర్తి పారదర్శకంగా టెక్నాలజీతో లాటరీ ప్రక్రియ. మరి అన్నప్పుడు రాధాకృష్ణ గారు మరి ఈరోజు కోర్టుకి వెళ్ళొచ్చుగా, మరి తప్పుడు కథనం అంటే దానికి విరుగుడుగా ఈరోజు ఒక వార్త రాశారండి. సో బంగాళాఖాతంలో అల్పపీడనం అది నిన్న ఇచ్చింది పేపర్లో, ఈ రోజు కూడా వచ్చింది. బంగ్లా సరిహద్దుల్లో కంచె, 45 రోజుల్లో బీఆర్ఎస్ భూములు బదిలీ, పెన్సిలింగ్ లో అక్రమ చొరబాట్లు చెక్కు, రాష్ట్రంలో కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్, పశ్చిమ బెంగాల్లో తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చిందండి. శ్రీవారి గురించి, తిరుమల గురించి ఒక వార్త రాశారు. శ్రీవాణి సొమ్ములు పచ్చమొట పాలు, టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. సాధారణంగా 5 లక్షల రూపాయలు దాటితే ప్రతి పని టెండర్ విధానాల్లోనే కాంట్రాక్ట్ ఇవ్వాలి. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లోనే ప్రత్యేక అధికారుల పాలన, అదే అనుదురుగా టెండర్లు లేకుండా అటు నిధులు, ఇటు భక్తులిచ్చే చందాలు, డబ్బుల స్వాహాతో రంగం సిద్ధం. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో 4111 ఆలయాల పనులకు శ్రీకారం, పారదర్శకంగా టెండర్లు, అర్హతలకు నిర్మాణ బాధ్యతలు, అధికారంలోకి రాగానే 1724 ఆలయ పనులకు రద్దు చేసినటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త అయితే వేశారు. ఏమన్నా అంటే సాక్షి వాళ్ళు ఫీల్ అవుతారు, మనం ఇంకా అంత పెద్దవాళ్ళం కాదు. ఇకపోతే ఎకనామీకి శుభ సూచకం, బంగారం క్రూడ్ భారం తగ్గుతుందని ఇది మన మోడీ గారు మాట్లాడిందే, కాకపోతే కొంచెం ఇలా మార్చిచ్చారు. అన్నా డిఎంకేలో చీలికలు, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానిస్టేబుల్లో దారుణ హత్య అని, ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు, తలను రోడ్డుకేసి బాది మరీ నిందితుడు ఈ ఘాతకానికి ఒడిగట్టాడు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. టీడీపీలో అసంతృప్తి జ్వాలలు, పార్టీ కమిటీల నియామకంపై నేతలు తీవ్ర అసహనం అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశాడు. యువత ప్రాధాన్యత పేరుతో సీనియర్లు ముఖ్య నేతలకు చెక్, కీలక పదవుల నుంచి అలంకారప్రాయ పదవులు ఇచ్చి పక్కన పెట్టినటువంటి వైను, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి కళా వెంకటరావును ఉపాధ్యక్షుడి పదవి, బోండా సోమిరెడ్డి వంటి సీనియర్లను పొలిటికల్ బ్యూరో నుంచి తప్పించి డమ్మీ పదవులు, 2024 విన్నింగ్ టీమ్ అని చెప్పి 175 మంది పరిశీలకుల్లో 90% మందికి ఉద్వాసన, మంత్రి పదవులు కావాలంటున్న సీనియర్లు పార్టీ పదవులు, పలు జిల్లాల్లోనూ ప్రాధాన్యాలు అని చెప్పి ఒక వార్త రాశారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు మంత్రి పదవులు ఎవరికి ఇస్తే ఏంటి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి, మీకెందుకు ఈ వార్త, లేదో చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు భాగస్వామ్యం కండి. థ్యాంక్ యూ.